మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురయ్యాయి. కాంగ్రెస్ నేతలు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురు అయ్యాయి. కాంగ్రెస్ నేతలు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదం మాత్రం సద్దుమనడం లేదు. ఈ వివాదం చిలికి గాలిమాల మారుతుంది. ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అది దిశగా ఆయన కార్యకర్తలకు కూడా చెప్పారు. ఈ నెల 25న ఆయన పార్టీ మారాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జీవన్ రెడ్డితో నిన్న భేటీ అయ్యారు. ఆయన బుజ్జగించారు. అయినా కూడా ఆయన మాత్రం పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జగిత్యాలలోనే ఆయన నివాసానికి మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇంకో మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకొని జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఆయన ఉన్నారు. గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా జగిత్యాల నుంచి గెలుపొందారు. అదేవిధంగా ఒక పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన కరీంనగర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా గెలిచి ఆయన మండలిలో ఆయన తన వాణిని కూడా వినిపించిన పరిస్థితి కనిపించి చాలా సీనియర్ నేత. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ వర్గాల మధ్య పచ్చగడ్డేసే బగ్గమనే పరిస్థితి. జీవన్ రెడ్డి మొదటి నుంచి సంజయ్ కుమార్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పలుమార్లు అటు ఏఐసిసి నేతలకు, రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు కూడా చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఖచ్చితంగా ఆ సంజయ్ కుమార్ పార్టీలో ఉంటే మాత్రం తన పార్టీలో ఉండదలుచుకోలేదనే నిర్ణయానికి జీవన్ రెడ్డి వచ్చారు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన మీద ఎలాంటి అంటే వివాద రహితుడుగా కూడా జీవన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా జీవన్ రెడ్డి తన వర్గానికి సంబంధించినటువంటి నేతలను ఎక్కువ మందిని కూడా జగిత్యాల నియోజకవర్గంలో గెలిపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధిష్టానానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా సంజయ్ కుమార్ విషయంలో ఏదో ఒక నిర్ణయం అయితే పార్టీ తీసుకోలేదు. ఆయనను పార్టీ నుంచి మళ్ళీ పంపించే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి అలక వహించారు. ఖచ్చితంగా పార్టీలో ఉంటే తానైనా ఉండాలి, లేకపోతే సంజయ్ అయినా ఉండాలి అనేటువంటి నిర్ణయానికి కూడా ఆయన వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జగింపులు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు మరి రాజ్యసభ కావచ్చు, లేకపోతే మరేదైనా పదవులు ఇస్తామనేటువంటి విషయాలను కూడా అటు శ్రీధర్ బాబు కావచ్చు, మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు బుజ్జగించే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం ఏం చెప్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే తన ముఖ్య అనుచరులతో ఇప్పటికే 2-3 సార్లు కూడా ఆయన సమావేశాన్ని నిర్వహించారు. అయితే ప్రస్తుతం అయితే ఆయనపై ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకవైపు బీజేపీ పార్టీలోకి వెళ్తారని చర్చ నడుస్తుంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి ధర్మపురి అరవింద్ ఎంపీ ఆయన కూడా చాలా ప్రయత్నాలు కూడా బీజేపీలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో కూడా జీవన్ రెడ్డి టచ్లో ఉన్నారు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్లో కనుక జీవన్ రెడ్డి వెళ్తే మాత్రం అక్కడ ఇప్పటికే అక్కడ ఎమ్మెల్సీ ఎల్రమణ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి వాదన ఒకవైపు జీవన్ రెడ్డి అంచర్లో ఉంది. మరో బీజేపీలోకి వెళ్తే అక్కడ బీజేపీకి సరైనటువంటి అభ్యర్థి కూడా అక్కడ లేడు. జగిత్యాల బీజేపీ ఒక జీవన్ రెడ్డి వెళ్తే అక్కడ బీజేపీ బలంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉంటుందని ఒక పార్టీ అధిష్టానం కూడా భావిస్తూ ఉంది. ఈ క్రమంలో రెండు పార్టీలు కూడా జీవన్ రెడ్డి వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డిలో ఏమైనా ఆయన అలక వీడుతారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా, పార్టీ వీడాలని నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.